ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయవాడలో సంచలనం రేపిన థార్ వార్ కేసులో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నడి రోడ్డుపై ఇద్దరు రిచ్ కిడ్స్ థార్ జీప్లతో ఒకరినొకరు ఢీకొంటూ అంతలా రెచ్చిపోవడానికి అసలు కారణాన్ని పోలీసులు కనిపెట్టారు. నిందితులైన రోహిత్ లింగంనేని అలాగే బొల్లా ఓంకార్లకు డ్రగ్స్ టెస్టులు చేయగా ఓంకార్కి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అంతేకాదు రోహిత్ థార్ వెహికల్లో స్టెరాయిడ్స్ లభించడం మరింత షాక్కి గురి చేస్తోంది. అంటే ఆ సమయంలో వారు నార్మల్ మైండ్ సెట్లో లేరని, డ్రగ్స్ హైలోనే ఈ బీభత్సం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్టెరాయిడ్స్ని ల్యాబ్కి పంపించారు. అసలు ఈ గొడవంతా ఒక అమ్మాయి మ్యాటర్తో మొదలైనట్టుగా విచారణలో తేలింది. ఒక అమ్మాయి విషయంలో రోహిత్ ఓంకార్ మధ్య మొదట వాట్సాప్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఈగో ఫైట్ కాస్త నువ్వా నేనా అనే సవాల్గా మారి నడి రోడ్డుపైకి చేరింది. కార్లతో ఢీ కొట్టుకుంటూ స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరితో పాటుగా మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లవ్ అండ్ ఈగో ఫైట్ గా ప్రారంభమైన ఈ కేసు ఇప్పుడు డ్రగ్స్ స్టెరాయిడ్స్ యాంగిల్లోకి వెళ్లడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. వీరి వెనక ఉన్న డార్క్ నెట్వర్క్ ఏంటి, వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నిందితుల కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. సిచ్యువేషన్ చూస్తుంటే సీన్ ఇప్పుడిప్పుడే క్లోజ్ అయ్యేలా అయితే లేదు. పిక్చర్ అభి బాకీ హై. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సో ఒకరేమో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, ఇంకొకరి కార్లో మనకి స్టెరాయిడ్స్ కనిపించాయి. వాళ్ళిద్దరి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు? వీళ్ళ వెనక ఏ నెట్వర్క్ ఉంది, ఎవరు వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేశారనేది కూపి పోలీసులు లాగగలుగుతున్నారా? ఆ డీటెయిల్స్ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? సో ప్రస్తుతం రోహిత్కి సంబంధించి అలాగే ఓంకార్ ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి ప్రస్తుతం ర్యాపిడ్ టెస్ట్ కిట్లో చేసినటువంటి క్రమంలో రోహిత్ కుమార్కు నెగిటివ్ వచ్చింది, ఇటు ఓంకార్ అలియాస్ ఓంకి మాత్రం పాజిటివ్ వచ్చింది. సో బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళబోతున్నారు. ఇక రోహిత్ కుమార్కి సంబంధించినటువంటి జీప్లో ఇటు ఏవైతే స్టెరాయిడ్స్ వినియోగిస్తారో అవి అందుబాటులోకి వచ్చి దొరికాయి. అలాగే ఇంజెక్షన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇవి ఎక్కడి నుంచి అందుబాటులోకి వీరికి వచ్చాయి, ఎక్కడి నుంచి తెచ్చారు, వీటిని ఎందుకు వినియోగిస్తారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఇష్యూని కేవలం ఒక న్యూసెన్స్ కేసుగా మాత్రమే పరిగణించారు. ఇద్దరిని విచారించారు. మొదట శాంపిల్ కోసం టెస్ట్ కోసం యూరిన్ ఇవ్వాలని అడిగినా కూడా సరైనటువంటి స్పందన వారి వైపు నుంచి రాకపోవడంతో పోలీసులు సంబంధించేలో ఇద్దరికి కూడా స్టేషన్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మాత్రమే వీరు శాంపిల్స్ ఇచ్చినటువంటి క్రమంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లో పాజిటివ్గా వచ్చింది. అతనికి సంబంధించిన వెహికల్స్లో స్టెరాయిడ్స్ దొరికాయి. సో ఒక యువతికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇద్దరు యువకులు కూడా రోడ్డుపైన బాహాబాహికి దిగడం, సినిమా యాక్షన్ సీన్స్ను తలపించేలాగా రోడ్లపై జీపులతో ఢీ కొట్టుకొని విధ్వంసం సృష్టించడం, అనంతరం జరిగినటువంటి పరిణామాలతో మరికొంతమంది యువకులు అదే వివాదంలో ఇన్వాల్వ్ కావడం లాంటి పరిణామాలపైన ప్రస్తుతం పోలీసులు కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు, విచారణ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర్ బాబు కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అసలు కేవలం యువతి కారణంగానే ఈ వివాదం జరిగిందా, ఎంతకాలం నుంచి వీరిద్దరు స్నేహితులు, గతంలో వీరిద్దరికి సంబంధించి ఏమన్నా ఘటనలు జరిగాయనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే నిన్న ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో వీరు ఎప్పుడెప్పుడు ఇక్కడ పర్యటిస్తున్నారు, ఎంతకాలం నుంచి ఇక్కడ వేచి చూస్తున్నారనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారి ఫ్రెండ్స్కి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే పనులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రోహిత్ కుమార్ అలాగే ఓంకార్ అలియాస్ ఓంకి సంబంధించినటువంటి పేరెంట్స్ స్టేషన్కి రావాలని ఆదేశించారు. వారి పేరెంట్స్ స్టేషన్కి వచ్చిన తర్వాత వీరి లైఫ్ స్టైల్కి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో స్వతహాగా వీరి ఫ్యామిలీస్ మొదటి నుంచి కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అయినటువంటి ఫ్యామిలీసే కావడంతో అతిగారాభం కూడా వీరి అనర్థాలు పాల్పడటానికి ప్రధాన కారణంగా కూడా గుర్తించారు. సో ఉదయం టీవీ నైన్తో పట్టమట సిఐ పవన్ కిషోర్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా ఇద్దరికి కూడా 20-21 ఏళ్ళ లోపు ఉన్నటువంటి యువకులు మాత్రమే. వీరికి ఇంత లగ్జరియస్ వెహికల్స్ ఇచ్చి రోడ్ల మీదకి వదిలేశారు. ఒకవేళ ఏ చిన్న ఘటన జరిగినా కూడా దానికి బాధ్యత ఎవరు వహిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ఘటనకి కారణమైనటువంటి పేరెంట్స్ పైన కూడా అవసరమైతే చర్య తీసుకుంటాం, వారిని కూడా పిలిచి విచారిస్తాం, వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాం. మరోవైపు ప్రస్తుతం ఈ వివాదానికి కారణమైనటువంటి అంటే రోహిత్ కుమార్ ఇటు ఓంకి మధ్య ఏవైతే ఒక యువతికి సంబంధించి కారణమైందో ఆ యువతిని కూడా ప్రస్తుతం పోలీసులు సంప్రదిస్తున్నారు. ఆ యువతి ఎక్కడుంది, ప్రస్తుతం ఈ వివాదానికి గల కారణాలు ఏంటి, ఎవరిపై ఎవరు ఏం చెప్పారన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో ఈ మొదటి నుంచి ఈ వివాదం కాస్త కొంత సెన్సిటివ్గా ఉంది. మరోవైపు కేవలం న్యూసెన్స్ కేసుగా పరిగణిస్తే చివరికి కీలక మలుపులు తిరిగి ఈ వ్యవహారంలో డ్రగ్స్కి సంబంధించి వినియోగిస్తున్న మూలాలు వెలువడి రావడం పైన పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఈ దాడికి పాల్పడినట్టు మరో కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా పోలీసులు విచారిస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి అన్ని వివరాలను రాబట్టే పనులు అయితే నిమగ్నమయ్యారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.